డైలీ టేస్ట్ ది డైలీ. మరో సరికొత్త రికార్డు సృష్టించడానికి ఇస్రో సిద్ధమైంది. బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ చేసింది. ఇవాళ సాయంత్రం 5:26 షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి శాస్త్రవేత్తలు LVM-3M5 రాకెట్ ని ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా తొలిసారిగా అతి భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. అంతరిక్షంలో మరో మైలురాయిని అధిగమించేందుకు ఇస్రో రెడీ అయింది. మరో ప్రతిష్టాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. ఇవాళ సాయంత్రం LVM-03M5 అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా CMS-03 అనే అత్యంత భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది ఇస్రో. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా 4400 కేజీల బరువు కలిగిన CMS-03 లేదా GSAT-7R అనే ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న భూబదిలీ కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు. ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ 24 గంటల సమయం పాటు నిర్విరామంగా కొనసాగిన తర్వాత సరిగ్గా ఇవాళ సాయంత్రం 5:26 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగురుతుంది ఈ బాహుబలి రాకెట్. ఇస్రో ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో మరో మైలురాయిని చేరుకుంటుంది. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహం 10 సంవత్సరాల పాటు కక్షలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది. ఇంటర్నెట్ సౌకర్యాల కోసం GSAT-7 అనే ఉపగ్రహాన్ని 2013లో ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగించింది. ఆ ఉపగ్రహం కాలపరిమితి ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన GSAT-7R లేదా CMS-03 అనే ఈ బాహుబలి శాటిలైట్ ను నింగిలోకి పంపనుంది. ఈ ఉపగ్రహం ద్వారా భారత భూభాగంలోని మారుమూల అటవీ ప్రాంతాలు, సముద్ర మార్గాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించవచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బంది పడే మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ శాటిలైట్ ద్వారా పూర్తి స్థాయి ఇంటర్నెట్ సదుపాయం కలిగిస్తారు. ఈ బాహుబలి రాకెట్ అండ్ బాహుబలి శాటిలైట్ ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. శాటిలైట్ ప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు చెల్లించారు. ఈ శాటిలైట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు నారాయణన్.